వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనకి గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకర మహిమగల తండ్రి, మనకి అందరికీ మరొక మంచి దినాన్ని ఆ దేవుడు మనకు ప్రసాదించిన విధానాన్ని కూడా ఆయనకు వెళ్ళని స్థితిలో వాళ్ళు చెల్లించుకుందాం. అలాగనే రాత్రికాలం అంతా మంచి నిద్రను దయచేసి ఉదయకాలం లేచి ఈ వాక్య పరిచయంలో మీరందరూ భాగస్థులైన విధానాన్ని కూడా మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటగా ఈ వాగ్దానం, యెహోవా నీకు సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. సంఖ్యాకాండం 6:25. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన మొరలు విని ఆయన గొప్ప శక్తిని, ఆయన సన్నిధిని మనకు ఎల్లప్పుడూ కలుగు చేశాడు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఇట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించుతున్నాను. ఇది గొప్ప దేవుడు ఏం చెప్తున్నాడు? నా నా వాక్యము వారు ఉచ్చరించడం వలన, వారు నా వాక్యాన్ని చదివి నన్ను మొరపెట్టి నాకు ప్రార్థన చేసినందుకు వారి మొరలు నేను ఆలకిస్తున్నాను. రెండవ వాగ్దానం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా మోషేతో చెప్తున్నాడు అన్నమాట. ఇలాగ సెలవిచ్చును, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగున మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవించవలెను. ఇశ్రాయేల్ని మీరు అలా దీవించండి. ఎందుకు? వారు కానీ ప్రార్థన చేసి వారు కానీ నాకు మొరపెడితే నా నామను వాళ్ళు ఉచ్చరించితే వారికి దీవెనలు ఇవ్వండి. ఇలాగున ఏమని? యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక అని ఆశీర్వదించండి. రెండవది, యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను తన సన్నిధి నుంచి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. అది ఎప్పుడు? ఇశ్రాయేలు వారు నా నామమును ఉచ్చరించుట వలనే నేను వారిని ఆశీర్వదించదను. అది దేవుడు అంత మంచి వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. మనకి బైబిల్లో ఎన్నో వాగ్దానాలు మనకి ఇలాగనే మన దేవుడు మనకి ప్రతి విషయంలో కూడా మనకు తోడుగా ఉంటాడు. ప్రతి మనం యెహోవా నిన్ను ఆశీర్వదించాడంటే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా దేవుణ్ణి మొరపెట్టండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి ఆశీర్వదించమని అడగండి. మన అనారోగ్య విషయాలు అయితేనేవి, మన అస్వస్థత విషయాలు అయితేనేవి, మన ఆర్థికపరమైన సమస్యలు అయితేనేవి, ఏ విషయాలు అయినా కానీ, మన బిడ్డల విషయాలు అయితేనేవి, ప్రతి విషయంలో మనం ఏం చేయాలి అనుకున్నా, మనం ఏమైనా కొత్తగా ఏమైనా నిర్మించాలనుకున్నా, ఏమైనా కొత్త పనులు చేయాలనుకున్నా దేవుడిని అడగండి. దేవుడు ఆశీర్వదించిన మనల్ని. తప్పుగా గొప్ప దేవుడు, మన దేవుడు మనకు చేస్తానని సెలవిస్తే తప్పుగా చేస్తాడు. ఆయనకు మొరపెడితే తప్పుగా చేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు నా నామను ఉచ్చరిస్తే వారిని నేను దీవిస్తానని సెలవిస్తుండ. అంతగనంగా దేవుడు వాళ్ళు నామను ఉచ్చరిస్తేనే దేవుడు దీవిస్తుండగా మనం ఆయనకు మొరపెడితే, ఆయనకు ఉదయకాలం లేచి మనం ప్రార్థిస్తే మనం తప్పుగా ఆశీర్వదిస్తాడు. ఆ గొప్ప దేవుడు ఆయన. మనల్ని ఆయన స్వరూపులుగా చేసుకున్న దేవుడు ఆయన. ఆయన బిడ్డలుగా చేసుకున్న దేవుడు కనుక ఆయన తప్పుగా మనకు సాయం చేస్తున్నాం. మనం చేయవలసింది ఆయన్ని ప్రార్థించడం, ఆయన మొరపెట్టడం, ఆయన్ని అడగండి. ఆయన తప్పుగా మీ అందరికీ సాయం చేస్తాడు. మనం ఈ రెండు వాగ్దానాల్ని, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను ఆశీర్వదించునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఈ రెండు వాగ్దానాలను మనం ఎత్తుపట్టుకొని దేవుని వాక్యంగా మనం నడుచుకుందాం. దేవుడు మనల్ని ఉదయకాలం సాయంకాలం వరకు ఆయన సన్నిధిలో భద్రపరచుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ప్రతి అవసరతను దేవునిలో మొరపెట్టండి. ఉదయకాలం ఎవరెవరైతే డ్యూటీలకు వెళ్తారో మీరు బయలుదేరే ముందు ప్రార్థనలు చేసుకోండి. మళ్ళీ తిరిగి వచ్చినాక మళ్ళీ ప్రార్థించండి. దేవుని క్షేమంగా మమ్మల్ని ఇంటికి చేర్చినందుకు నీకు వెళ్ళని స్థుతులు స్తోత్రాలు అని ప్రార్థించండి. బిడ్డల్ని మీరు
మంచిగా పెంచుకుంటే కూడా మీ దేవుడు సహాయం చేశాడు. ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రార్థనలో పాల్గొనాలని యూట్యూబ్ ఛానల్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకొని మనం ప్రార్థనలో భూమిని ఆకాశం సర్వలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దగ్గర తండ్రి అబ్బా, గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళిన స్థితిలో సూత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, అద్భుత కార్యడా, ఆశ్చర్య కార్యడా, మహిమగల తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడు ప్రభానైనా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ప్రభా, మా తలంపుల పుట్టముని పెరిగిన దేవుడు తండ్రి. మా తలంపులు వేరే, మీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక నీ తలంపుల అనుసారంగా మమ్మల్ని నడిపించగలని వేడుకుంటున్నాం తండ్రి. ఏ బిడ్డలు ఏ అవసరాల నిమిత్తమై ప్రభా ఈ ఉదయకాలం ప్రభా నీ ముందు బ్రోకరించి ప్రభా నాయన వారి అవసరం నిమిత్తమై కన్నీటితో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుకోనండి. వారికి ఆర్థికపరమైన సమస్యలు కానీ, ఇరుకు ఇబ్బందులు కానీ ప్రభా నాయన, ఎలాంటి అనారోగ్యాలు కానీ, అస్వస్థతలు ఉన్న ప్రభా ఆ బిడ్డలకు పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. వారికి ఏ అవసరతలన్నా తీర్చండి ప్రభా నాయన. నిన్ను నమ్ముకున్న బిడ్డల ప్రభా, నరుల నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలని చెప్పిన నా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు గనుక ప్రభా, అడిగినంతనే సాయం చేయగల గొప్ప దేవుడు గనుక ప్రభా నాయన, నిన్ను నమ్ముకున్న బిడ్డలు కనుక వారికి సాయం అందించండి. అలాగనే నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో ప్రభా నాయన, ఇశ్రాయేల్లో నా నామను ఉచ్చరించిన వాళ్ళని ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన నా గొప్ప దేవుడు తండ్రి. అంత మంచి దేవుడు ప్రభానైనా మమ్మల్ని కూడా మీరు ఆశ్రయించి మా కుటుంబాలను 30 60 100 దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభానైనా ఇంకా యవ్వన బిడ్డలు ఎంతమంది ప్రభానైనా నీ ప్రార్థనలో వేడుకుంటున్నారు ప్రభా. ఉద్యోగాలు లేక ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయండి. వారు మంచి స్థితిలో నిలబడి నీ వాక్యానికి ప్రభానైనా నీ మందిరంలో ఒక మంచి సాక్షిగా బిడ్డలు నిలబడలాగిన బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ఉద్యోగాల నిమిత్తమై ఎంత బిడ్డలు ప్రభా, ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలం ప్రయాణాలు వెళ్తున్నారో ప్రభానైనా, అలాంటి బిడ్డలందరినీ ప్రభా క్షేమంగా ఆశ్రయించండి. వారు చేరవలసిన గమ్యస్థానం చేరి ప్రభా మళ్ళీ సురక్షితంగా మళ్ళీ వారి గృహాలకు వాళ్ళు వచ్చేలాగా మీరు దీవించి ఆశ్రయించండి. ఆఫీసులలో స్కూళ్ళల్లో అయితే బిడ్డలకు ఎలాంటి ఇరుకు ఇబ్బందులు సమస్యలు లేకుండా ప్రభా ఆ బిడ్డలను మీ కాపుదల్లో భద్రపరచుకోండి. అలాగే ప్రభా దూరదేశంలో చదువుతున్న బిడ్డలను కూడా మీరు ఆశ్రయించి కాపాడండి. బిడ్డల ఉద్యోగాల నిమిత్తమై, చదువుల నిమిత్తమై వెళ్ళి ఉండగా ప్రభా బిడ్డలను మీ కాపుదల్లో భద్రపరచుకుని యవ్వన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ సోదరులు సైతాన్ శక్తులు లొంగ ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం ఆ బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. నమ్ముట మీ వలనైతే సమస్తం సాధ్యమని నమ్ముతున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మీరు 30 60 100 దీవించి ఆశించి కాపాడగలని బిడ్డలకు ఆరోగ్యాలు కూడా దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ఇక్కడ కూడా ప్రభా నూతనంగా కాలేజీలు చేరిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. బిడ్డలు కాలేజీకి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో భద్రపరచుకోండి. అలాగనే ప్రభానైనా ఆ బిడ్డలకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా ఆ బిడ్డలను మీ కాపుదల భద్రపరచుకోగలని వేడుకుంటున్నాం. అలాగే ఎక్కడెక్కడైతే ప్రభా నీ వాక్య పరిచర్య జరుగుతున్నదో ప్రభా అక్కడంతా మీరే ఉండి నడిపించండి. అక్కడ ఎలాంటి ఇరుకు ఇబ్బందులు సమస్యలు లేకుండా వారి పరిచర్య నిమిత్తం ప్రభా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభానైనా ఎంతమంది బిడ్డల ప్రభాన్ని వృద్ధాప్యంలో నీ పాస్టల ప్రభానైనా నీ బిడ్డలు ప్రభా అనారోగ్యాలతో బాధపడుతున్నారో తండ్రి, అలాంటి వారికి అంత మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. ప్రభా వృద్ధాప్యంలో వారిని నీ పరిచయ నిమిత్తమై వాడుకుంటున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళిన స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా యవ్వన బిడ్డలు కూడా ప్రభా నీ పరిచయం చేస్తుండగా ప్రభా అలాంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి తండ్రి. బిడ్డలు యవ్వన బిడ్డల ప్రభా నీ వాక్య పరిచయం చేస్తుండగా ఎలాంటి సైతాన్ శోధనలకు సైతాన్ శక్తులకు లొంగ ప్రభా బిడ్డలను మీ కాపుదల్లో భద్రపరచుకొని ప్రభా నీ పరిచర్య నిమిత్తం ఆ బిడ్డల్ని 100 వాడుకోగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే ప్రభానైనా ఇంకా ఎంతమంది బిడ్డలకైతే ప్రభా నీ వాక్యం తెలియక బాధపడుతున్నారు ప్రభా, అలాంటి వారందరూ ప్రభానైనా ఒక మంచి తరుణంలో ప్రభా వారికి మంచి వాక్యాన్ని అందించి ప్రభా బిడ్డలందరూ మారు మనసును పొంది నీ మందిరాలకు వెళ్ళి ప్రభా నీ వాక్యాలను బాగుతున్న భాగ్యన బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో ప్రభానైనా కోత విస్తారమే కానీ ప్రభా పనివారు తక్కువని సెలవిచ్చిన గొప్ప దగ్గర తండ్రి. పనివారిని సిద్ధపరచండి ప్రభానైనా, ఇంకా ఎక్కువ మంది సిద్ధపరిచి ఇంకా వాక్యాన్ని వెదజల్లగలగా భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభానైనా ఇంకా ఎక్కడెక్కడైతే ప్రభానైనా నీ వాక్య పరిచయం లేదు అక్కడంతా వాక్య పరిచయం సాయం దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభానైనా మా ఈరోజు కూడా మీరు దీవించి ఆశ్రయించండి. నీ కృపలో భద్రపరచుకోండి ప్రభానైనా. మాలో ఉన్న అనారోగ్యాలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. షాప్ విషయంలో సాయం దయచేయండి. షాపు నడిపించుకునే విధానంలో నీ దాసులకు మంచి తెలివిని జ్ఞానం ఓర్పును శాంతను వెలుగును దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అభిజని మీ కాపుదల్లో భద్రపరచుకోండి.
చేపలు ఎలాంటి సైతాన్ శక్తి సైతాన్ శోధన తావీక ప్రభా మీరే తోడుగుని నీ యొక్క దూతలను చుట్టూ కావలంతగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన పొలం విషయంలో కూడా సాయం దయచేయండి. దాన్ని ఆక్రమించుకున్న వారికి మంచి మనసును దయచేసి ప్రభానైనా వారు కఠినపరిచి ప్రభానైనా వారందరికి వారికి మా పొలాన్ని మాకు స్వాధీనపరిచే మంచి మనసును వారిలో దయచేయగలని వేడుకుంటున్నాం. నమ్ముట మీ వలనైతే సమస్తము సాధ్యమని అన్నావు తండ్రి. నమ్ముచున్నాం తండ్రి. ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసిన నా దయగల తండ్రి. మా విషయంలో కూడా ప్రభా పొలం విషయంలో సాయం దయచేసి వారికి మంచి మనసును దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగిన వారిలో ప్రేరణ కలుగజేయగలని వేడుకుంటున్నాను తండ్రి. నమ్ముట మీ వలనైతే సమస్తం సాధ్యమో మీకు అసాధ్యమైనటువంటిది ఏమి లేదు ప్రభా తండ్రి. సమస్తం సాధ్యమే తండ్రి. ప్రభా నాయన చనిపోయిన వారితో సైతం లేపగల నా గొప్ప దేగల తండ్రి. గుడ్డి వారితో సైతం కరుణ తెప్పియగల నా గొప్ప దేగల తండ్రి. ప్రభా నాయన ఎన్నో అద్భుత కార్యాలు చేసిన నా తండ్రి. ప్రభా నాయన ఇదిగో తండ్రి మా పొలం విషయంలో కూడా ఒక అద్భుత కార్యం చేసి వృద్ధాప్యంలో మేము సంతోష సమాధానంతో ఉండలాగా మీరు సాయం దయచేయండి. ఆగిపోయిన ఇంటిని కూడా ప్రభా నిర్మించుకుంటే కూడా మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే మాలాగా ఎంతమంది పేద బిడ్డలు ప్రభా నాయన ఈ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో తండ్రి, అలాంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి ప్రభా నాయన. నీకు మొరపెడుతున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నాయన మీరు దీవించండి. నీ గాయపడిన హస్తంతో ప్రభా వాళ్ళకి ఎలాంటి అనారోగ్యాలు అస్వస్థతలు ఉన్న ప్రభా తాకి వారిని స్వస్థపరచగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే హాస్పిటల్లో ఎంతమంది ప్రభా అనారోగ్యత బాధపడుతున్నారు తండ్రి. ప్రభా నీ బిడ్డలు వారిని అందరినీ ముట్టండి, తట్టండి, స్వస్థపరచండి ప్రభా నాయన. వారు క్షేమంగా తిరిగి వాళ్ళ గృహాలు చేరి వాళ్ళ బిడ్డలతో సంతోషంగా గడిపే భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా నాయన ఈ ఉదయకాలం సాయంకాలం వరకు నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. అలాగే మా బిడ్డలను కూడా ప్రభా శ్రీకాంత్ మా కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశ్రయించండి. వాళ్ళని ఆశ్రయించి కాపాడి కృపలో భద్రపరచుకోండి ప్రభా నాయన. ఇంకా ఎక్కడైతే ఎవరి బిడ్డల ప్రభానైనా నీ ముందు గురించి ప్రార్థిస్తున్నా ప్రభా. అలాంటి బిడ్డలందరినీ ప్రభానైనా వారికి ఉద్యోగాల విషయాలు అయితే చదువు విషయాలు అయితే ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి ఈ ఉదయకాలం ఉద్యోగానికి వెళుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలరని మా ప్రభును తన కుమారుడైన ప్రేయస్కి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికీ నా మనస్ఫూర్తి వందనాలు తెలియజేసుకుంటున్నా. అందరూ వాక్యాన్ని చదవండి, వాక్యానుసారంగా నడుచుకోనండి. మనకి దేవుడు గొప్ప దేవుడు, ఎన్నో మేలు చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటి ఏమి లేదు. సమస్తము సాధ్యమే భగవంతునికి. మనం ప్రార్థిద్దాం. ప్రార్థించిన ప్రతి విషయంలో మనం విజయం చేకూర్చుకుంటామని మనం నమ్ముతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించండి. మా గురించి కూడా మీరు ప్రార్థించండి. మా కుటుంబం గురించి ప్రార్థించండి. మేము కూడా మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థిస్తున్నాం. మీరందరూ సంతోష సమాధానంతో ఉండాలని మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం. ఆమేన్.